బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రన్నింగ్ లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి కరెంట్ షాక్ ఉంటుంది. బస్సుకు హై టెన్షన్ లైన్ తగిలి చెలరేగాయి మంటలు. ఒక్కసారిగా ఆ మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికైతే రాజస్థాన్కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. జైపూర్ నుంచి ఢిల్లీ హైవేకి పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ ఫీజు తప్పించుకునేందుకు విలేజ్ రోడ్లోకి వెళ్ళాడు ఆ డ్రైవర్. స్లీపర్ బస్సు పైకప్పుపై భారీగా లగేజ్ ఉండడంతో ఆ లగేజ్ను విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మొత్తానికైతే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అందులో మంటల్లో చిక్కుకుపోయారు. ముగ్గురు సజీవ దహనం అయిపోయారంటే అర్థం చేసుకోండి. సో యాక్చువల్గా ఇది ఒక ఇటుక బట్టీకి కొంతమంది కూలీలని తీసుకెళ్తున్న బస్సుగా దీనికి సంబంధించి వివరాలు వచ్చాయి. సో రాజస్థాన్లో ఒక హై టెన్షన్ ఎలక్ట్రిసిటీ లైన్ ఉంది. ఆ లైన్కి సంబంధించి ఆ టోల్ ప్లాజాని దాటుకొని ఆ టోల్ ప్లాజాకి డబ్బులు కట్టకుండా విలేజ్కి సంబంధించి అంటే గ్రామం నుంచి లోపలి నుంచి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు పైన లగేజ్ ఉండడంతో ఆ విద్యుత్ లైన్కి తగులుకొని మొత్తానికైతే ఆ బస్సుకి ఒక్కసారిగా హై వోల్టేజ్ తగులుకుంది. ఒక్కసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఒక హై వోల్టేజ్ లైన్ చూసుకోలేదు ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్. వాళ్ళంతా ఇటుక బట్టిలో పనిచేసే సాధారణమైన కూలీలు. ఆ కూలీలు మరి ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న గతంలో కూడా రాజస్థాన్లో ఒక ఏసీ బస్సు కూడా ఇలానే తగలబడిపోయి ఏసీలో మంటలు వచ్చి తగలబడిపోయింది. దాంట్లో కొంతమంది సజీవ దహనం అయిపోయారు. ఇటు కర్నూలు ఇన్సిడెంట్ మరొక ముందే ఇటు రాజస్థాన్ అలాగే బీహార్ ఇలా రోజుకొక ఇన్సిడెంట్ కనిపిస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి. ఆ బస్సు ఒక స్కెలిటల్ లాగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. బస్సుకి సంబంధించి ఒక ఫ్రేమ్ కానీ ఏం కానీ లేవు. ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. ఆ కరెంట్ షాక్ వెంటనే అందులో ప్రయాణిస్తున్న ఆ ఇటుక బట్టికి సంబంధించిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ కరెంట్ షాక్ తగిలి ఆ ముగ్గురైతే సజీవ దహనం అయిపోయారు. ఇంకొంతమంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనోహర్పూర్ అనే ఒక సిటీకి సంబంధించి అక్కడ ఇటుకబట్టి తోడి విలేజ్ అనే ఒక విలేజ్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక కచ్చా రోడ్డు హైవే నుంచి వెళ్తే టోల్ ప్లాజాకి డబ్బులు కట్టాలని చెప్పేసి ఆ డ్రైవరు ఆ 300-400 ఆ డబ్బులు సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక కచ్చా రోడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ హై టెన్షన్కి సంబంధించిన వైర్లు తగలడంతోనే ఈ బస్సులో ఒక్కసారిగా అందులో ఉన్న ప్రయాణికులందరికీ కరెంట్ షాక్ తగిలింది. కొంతమంది అక్కడే సజీవ దహనం అయిపోయినట్టు తెలుస్తుంది. సో స్థానికులందరూ కూడా ఏమంటున్నారంటే వెంటనే స్థానికులు అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్ళందరినీ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ షాపురా సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. దీనిపై ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లోట్ ఆయన కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన దీనిపై స్పందించారు. కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. The news of the death of 2 individuals and injuries to several others due to a bus full of workers catching fire after touching a high tension line in Manoharpur, Jaipur is heartbreaking అని చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే ఆయన ఈ విషాద సంఘటనపై ఆయన కూడా సంతాపాన్ని తెలియపరుస్తూ ఒక రకంగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఆ హై టెన్షన్ లైన్కి తగలడానికి గల కారణం ఆ టోల్ ప్లాజాలో డబ్బులు కట్టకుండా తప్పించుకుందామన్న ఆ బస్సు డ్రైవర్ ప్రయత్నం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. దాంతోపాటు ద వే ఇన్ విచ్ యాక్సిడెంట్స్ ఆర్ ఒక్కరింగ్ డే ఆఫ్టర్ డే ఇన్ రాజస్థాన్ లీడింగ్ టు కామన్ పీపుల్ లూజింగ్ దేర్ లైఫ్స్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్. ఐ ఎక్స్టెండ్ మై డీపెస్ట్ కాండోలెన్సెస్ టు bereaved families. I pray for the speedy recovery of the injured. సో మొత్తం మీద అయితే రాజస్థాన్లో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో దీంట్లో సాధారణమైన మనుషులే చనిపోతున్నారు, కామన్ మ్యానే చనిపోతున్నారు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా నా సంతాపాన్ని వాళ్ళతో పాటు వాళ్ళకి నా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే ఆయన కూడా చెప్పుకొచ్చాడు. సో ఆయన కూడా ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. రాజస్థాన్ ఒక్కటే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో అలాగే యూపీ, బీహార్ ఎక్కడ చూసినా ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటితోని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డబ్బులు మిగిల్చుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతోనే ఈ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారు తప్పించి ప్రజల ప్రాణాలపై
వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళ ప్రాణాలతోని చెలగాటలాడుతున్నారు. దానికి నిదర్శనమే మరొకసారి ఈ రాజస్థాన్లో చోటు చేసుకున్న సంఘటన అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళందరూ కూలీలు వలసకి, ఐ మీన్ లైక్ ఆ ఇటుక బట్టిలో పని చేయడానికి రోజువారీ కూలీలు, అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న వాళ్ళు, వాళ్ళకి చూసుకోవడానికి కూడా ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా ఎవరు ఉండని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, టోల్ ప్లాజాని తప్పిస్తున్నాడా లేకపోతే వాళ్ళ ఇటుక బట్టికే తీసుకెళ్తున్నాడా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. మొత్తం మీద అయితే ఇలాంటి ఒక దారుణమైన సంఘటన ప్రస్తుతానికి రాజస్థాన్లో చోటు చేసుకుంది. ఆ బస్సుకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఎలాగైతే ఇక్కడ కర్నూలుకి సంబంధించిన ఆ బస్సు ఇన్సిడెంట్ ఎలా ఉందో అదే రకంగా ఆ బస్సు కూడా మంటల్లో కాలిపోయి ఒక రేకు డబ్బాలాగా మాత్రమే మారిపోయింది. ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి, కానీ అప్పటికే ముగ్గురు మరణించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి ఒక దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో చాలా చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.